వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సాజిద్. ఆర్మూర్ పట్టణంలో జరుగుతున్న శోభాయాత్రలో భాగంగా పోలీస్ శాఖ ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేసింది, ఎంతమంది సిబ్బంది ఈ శోభాయాత్రలో పాల్గొననుంది, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతుంది, మరిన్ని విషయాలు పోలీస్ అధికారులను అడిగి తెలుసుకుందాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు మరియు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా ప్రజలందరికీ గణేష్ చతుర్థి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఆర్మూర్ మున్సిపాలిటీ పోలీసు మరియు వివిధ ప్రభుత్వ అధికారులందరూ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. అనుకోకుండా ఇప్పుడు ఈ గుండ్ల చెరువును ఒకటి మినీ ట్యాంక్ బండ్గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ అధికారులు మరియు ఇక్కడ రాజకీయ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జిల్లా మొత్తం గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పోలీసు బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. దారం బట్టి కెమెరాలు పెట్టడం కానీ, లేకపోతే పోలీస్ బందోబస్తు కానీ, సీసీ కెమెరాలు కానీ, నిజామాబాద్ లో డ్రోన్ కెమెరాలు కూడా సాయంతో బందోబస్తు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఏర్పాట్లు జరుగుతున్నా కానీ ప్రభుత్వ అధికారులు చొరవ చూపి ఈ గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది కాకుండా చాలా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఎలాంటి గొడవలకు, ఎలాంటి కొట్లాటలకు ఆస్కారం లేకుండా ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు భక్తుల మధ్యన వస్తే దాన్ని లోకలైజ్ చేసుకొని అక్కడిదక్కడే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి ఈ వినాయక చవితి సందర్భంగా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో, మంచి భక్తి భావంతో ఈ వినాయక చతుర్థి, వినాయకుని సేవలు 9 నవరాత్రులు 11 రోజులు, గత 11 రోజులు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా ఈరోజు నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించుకోవాలని నేను ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రజలందరికీ కోరుకుంటూ తెలియజేస్తాను.